కువైట్ లో ఏసీ వర్క్ అయితే ఇప్పుడు చాలా జరుగుతుంది. హే హాయ్ బ్రో, ఈ రోజు అయితే మళ్ళీ వచ్చారు వీళ్ళు మా ఇంటికి ఏసీ వర్క్ చేయడానికి. వీళ్ళు వచ్చేసి ఇవి ఏసీ కంప్రెసర్ ఉంటాయి కదా, ఇది క్లీన్ చేసి గ్యాస్ పట్టినందుకు 30 దినాలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. చూడండి దీంట్లో ఎంత దుమ్ము ఉందో, మొత్తం బ్లాక్ డస్ట్ అయితే చాలా అయితే ఉంది దీంట్లో. చూడండి దుమ్ము అయితే చాలా అయితే ఉంది దీని లోపల. ఇవైతే పక్క ఇయర్ ఒకసారి అయితే క్లీన్ చేయాలి. ఇప్పుడైతే ఈ పైన ఉన్న రెండు అయితే క్లీన్ చేయమని చెప్పిండు మా బాబా. నిన్న వచ్చేసి వీళ్ళైతే ఈ కింద ఉన్న రెండు అయితే క్లీన్ చేశారు. కింద నుండి వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ రెండు అయితే ఇచ్చినాం. ఆ గన్ను పెట్టి ప్రెజర్ గన్ను కొడుతున్నాడు వాటర్ అయితే. దీంట్లో అయితే ఇంకా ఎక్కువ డస్ట్ ఉంది, ఇదైతే చాలా టైం పడుతుంది. చూడండి మొత్తం నల్లంగా ఎంత వచ్చేసింది కింద. వీళ్ళిద్దరు వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు. వీళ్ళైతే ఇది మీ ఇండియా బ్రాండ్ పవర్ఫుల్ బాగుంటది ఇది గ్యాస్ అంటున్నారు. అందరైతే చైనా వాడతారు, మేమైతే ఇండియాటే వాడతాం అంటున్నాడు అన్న. ఆ మాట వినగానే మనకైతే ఆర్ఆర్ మోగిపోయింది. ప్రెసెంట్ అయితే కువైట్ లో ఏసీ వర్కర్స్ కి అయితే బీభత్సంగా జరుగుతుంది ఇప్పుడైతే పని. ఇదైతే కరెక్ట్ సీజన్ ఏసీ వర్కర్లకి. కానీ వీళ్ళైతే రాత్రి 9 గంటలకు వచ్చారు, ఇప్పుడైతే 11 అవుతుంది టైం. గా మేమైతే ఫుడ్ గిడ్డ ఏం తినలే, మొత్తం తలందుకు నస్తుంది నాకైతే. వీళ్ళిద్దరు అడిగినా మీరు ఏమైనా ఫుడ్ తిన్నారా లేదన్నా చెప్పన్నా మా బాబాకి చెప్పి నేను ఆర్డర్ అయినా చూపిస్తాను అన్న. వీళ్ళిద్దరు వచ్చేసి తినేసి వచ్చినారంట. నేను ఎందుకు నైట్ టైం చేస్తున్నారు పని అన్న, పగులు ఎండలు మంచిగా వస్తాయి కదా అందుకే నైట్ టైం చేస్తున్నాం అని అంటున్నాడు. నేనైతే ప్రెసెంట్ కింద వాటర్ ట్యాప్ వచ్చేసి తిప్పుతున్నా ఆపుతున్నా, వాళ్ళ పైన వాటర్ అయితే పడుతున్నారు. పని అయిపోయేసరికి 12 అయ్యేటట్టు అయితే ఉంది. మీరైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా ప్లీజ్.